నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డి జిల్లాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇద్దరు పిల్లలు చిన్నగా ఉన్నటువంటి పిల్లలు ఏదైతే 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఈ ఇద్దరు పిల్లలు గూడా స్కూల్ అయిపోయింది. స్కూల్ అయిపోయిన తర్వాత గూడా ఆడుకుందామని జెప్పి సైకిల్ మీద బయటకొచ్చారు. రామేశ్వరపల్లిలో ఒక పల్లెవాని కుంట ఉంటుంది. ఈ కుంటలో గూడా ఇద్దరు సైకిల్ మీదొచ్చి చేపలు పడదామని జెప్పేసేసి ఆ చెరువులో దిగడము, ఒకరి తర్వాత ఒకరు పడిపోవడము. ఈ 2 కుటుంబాలు గూడా తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. సైకిల్ మీద గూడా వాళ్ళు ఏదైతే సాయంత్రం పూట స్కూల్ అయిపోతుంది. స్కూల్ అయిపోయిన తర్వాత గూడా హాయిగా బయట ఆడుకుందామని జెప్పేసేసి ఆ బయలుదేరిన క్రమంలో ఇట్లాంటి ఘటన జరుగుతుందని జెప్పి ఎవరు గూడా అనుకోని పరిస్థితిలో గూడా మొత్తం విషాదమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇద్దరు పిల్లలు గూడా వాళ్ళు ఆడుతూ పాడుతూ క్రమం గూడా వాళ్ళకంటే కొన్ని నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది? ఈరోజు ఏం జరుగుతుందని గూడా వాళ్ళకి తెలవదు. హాయిగా ఆడుకున్నామా, వచ్చినామా అనే ఆలోచనతో ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళు అక్కడ పల్లెవాని కుంటకెళ్ళి చేపలు పడదామని జెప్పేసేసి మొత్తానికి అక్కడ చెరువులో దిగడం. ఒక బాబు ఎవరైతే శివ అనే అబ్బాయి 10 సంవత్సరాలు ఉంటది. ఆ 10 సంవత్సరాల బాబుతో పాటు గూడా సంతోష్ అనే ఇంకొక పిల్లవాడు ఉంటాడు. ఆయన 8 సంవత్సరాలు. వీళ్ళిద్దరు గూడా కుంటలో పడిపోయారు. కుంటలో పడిపోగానే ఒకరి తర్వాత ఒకరు గూడా పడడం తీవ్రమైనటువంటి సంఘటనగా జెప్పొచ్చు. ఇది మొత్తం 2 కుటుంబాల్ని గూడా ఇబ్బందిలో పడేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి గూడా నలుగురు వచ్చారని జెప్పేసేసి గూడా పోలీసులు చెప్తున్నారు. నలుగురు వచ్చినప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఎవరైతే చూసారో ఆ ఇద్దరు పిల్లలు గూడా ఇంటి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం, అనంతరం గూడా పోలీసులకు ఫోను జేయడము, పోలీసులొచ్చి గూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ పంచనామా జేసినటువంటి పరిస్థితి. ఈ 2 కుటుంబాల వాళ్ళకు కూడా కూలి పని చేసుకున్నటువంటి పరిస్థితి. చూడొచ్చు మొత్తానికి గూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో పిల్లలైతే హాయిగా ఆడుతూ పాడుతూ గూడా ఎళ్ళిన క్రమంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం, వాళ్ళ 2 కుటుంబాలు గూడా విషాదంలో మునిగినటువంటి సిట్యుయేషన్ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తా ఉంది. అంత చిన్న వయసులో గూడా ఆడి పాడే వయసులో గూడా ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరంగా గూడా ఇందిరా కాలనీలో అయితే నాగరాజు అనే కుటుంబం ఉంటుంది. నాగరాజు పెద్ద కొడుకు శివ. ఈయన 10 సంవత్సరాలు. గ్రీన్ సిటీ కాలనీకి చెందినటువంటి నాగేంద్ర బాబు కుమారుడు సంతోష్ 8 సంవత్సరాలు. ఈ బాబు వాళ్ళిద్దరు పిల్లలు గూడా ఆడుకుందామని జెప్పి ఎళ్లి ఇలాంటి ఘటన గూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరు పిల్లలు జూసారు గాబట్టి ఇమ్మీడియేట్‌లీగా గూడా సమాచారం అందించడంతో మొత్తం కుటుంబం గూడా వచ్చి చూసేసరికంటే మొత్తం ఆ కుంటలో పడిపోయినటువంటి సిట్యుయేషన్. పోలీసులు వాళ్ళని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అంటే చూడొచ్చు పిల్లలకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు గాబట్టి తల్లిదండ్రులు కూడా అబ్జర్వేషన్‌లో ఉంటే బావుంటుందని జెప్పేసి గూడా ఒక విధంగా జెప్తున్నారు. ఎందుకంటే జరగరాని సంఘటన జరిగింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా 2 కుటుంబాలు తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయినటువంటి సిట్యుయేషన్. మరి ఇట్లాంటి ఘటన జరగకుండా గూడా ఎప్పుడప్పుడు పిల్లల్ని గమనిస్తుండాలి తల్లిదండ్రులని జెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి.